Hi viewers, welcome to Nalgonda Economics Forum channel. Nalgonda Economics Forum channel tarpuna Statistics for Economics అనే సబ్జెక్టుకు సంబంధించి ఎన్నో విలువైనటువంటి వీడియోలను మీకు అందించిన మీ భాస్కర్ రెడ్డి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సంబంధించి మరొక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు వీడియోలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో థర్డ్ మెజర్ అయినటువంటి మీన్ డీవియేషన్ మధ్యమ విచలనాన్ని విచ్ఛిన్న శ్రేణులలో ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇన్ మై ప్రీవియస్ వీడియో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. గత వీడియోలో వ్యక్తిగత శ్రేణులలో మధ్యమ విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, అది అంకమధ్యమం ద్వారా, మధ్యగతం ద్వారా, బాహుళకం ద్వారా ఏ విధంగా లెక్కిస్తారు అనే విషయాన్ని వివరించడం జరిగింది. ఈరోజు వీడియోలో విచ్ఛిన్న శ్రేణులలో మధ్యమ విచలనము మరియు మధ్యమ విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కంటెంట్ టుడే we are going to discuss about the calculation of mean deviation and coefficient of mean deviation from arithmetic mean and also median in discrete series. ఈ రోజు వీడియోలో మనం విచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమం ద్వారా అదే విధంగా మధ్యగతం ద్వారా మధ్యమ విచలనాన్ని మరియు మధ్యమ విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ we are going to discuss about the calculation of mean deviation and coefficient of mean deviation from arithmetic mean in discrete series. So these are the steps which we should follow while calculating mean deviation and coefficient of mean deviation in discrete series from arithmetic mean. అంకమధ్యమం ద్వారా మనం మధ్యమ విచలనాన్ని మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించేటప్పుడు ఈ స్టెప్స్ను మనం అనుసరించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ we should find the arithmetic mean from the given data. ఇచ్చిన దత్తాంశం నుంచి మనం అంకమధ్యమాన్ని x బార్ని కనుగొనాలి. సో ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ కాబట్టి విచ్ఛిన్న శ్రేణులు కాబట్టి అంకమధ్యమం యొక్క సూత్రం మారుతుంది. మనం వ్యక్తిగత శ్రేణులలో సమ్మేషన్ x/n రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే సూత్రం ఆధారంగా అంకమధ్యమాన్ని లెక్కించాం. సో ఇక్కడ మనకు విచ్ఛిన్న శ్రేణులు కాబట్టి అంకమధ్యమం యొక్క సూత్రం మారుతుంది. ఇక్కడ అంకమధ్యమం యొక్క సూత్రం ఏమవుతుందంటే సమ్మేషన్ fx/n, x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ fx/n. అంటే మనం పౌనఃపున్యాలను చలరాశి విలువతోటి గుణించి ఆ వచ్చిన మొత్తాలని సమ్మేషన్ fx గా రాసి దానిని పౌనఃపున్యాల మొత్తం చేత భాగించడం ద్వారా అంటే n చేత భాగించడం ద్వారా అంకమధ్యమాన్ని లెక్కిస్తాం. సో ఇది కొంచెం వ్యక్తిగత శ్రేణులకి విచ్ఛిన్న శ్రేణులకు అంకమధ్యమాన్ని లెక్కించడంలో ఉన్న తేడా. అంకమధ్యమాన్ని లెక్కించిన తర్వాత మిగతా ప్రక్రియ అంతా కూడా వ్యక్తిగత శ్రేణుల మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు మళ్ళీ పౌనఃపున్యాన్ని విచలనాలతోటి గుణించటం అనేది అదనంగా ఉంటుంది. సో అది మనం ఇప్పుడు రాబోయే స్లైడ్స్లో మనం విపులంగా చర్చించుకుంటాం. సో నెక్స్ట్ అంకమధ్యమాన్ని కనుగొన్న తర్వాత ఆఫ్టర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్థమెటిక్ మీన్, సో వీ షుడ్ ఫైండ్ ది డీవియేషన్స్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్. మనం అంకమధ్యమం నుంచి విచలనాలను కనుగొనాలి. ఇక్కడ చలరాశి విలువలు మనకు అంశం యొక్క విలువలు వేరియబుల్ ఎక్స్ వాల్యూస్ ఇవ్వబడతాయి. వాటి నుంచి మనం ఈ ఆర్థమెటిక్ మీన్ వాల్యూస్ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించి అంటే చలరాశి విలువ ఎక్స్ నుంచి అంకమధ్యమం విలువ ఎక్స్ బార్ విలువను తీసివేసి మనం డీవియేషన్స్ విచలనాలను కనుగొంటాం. అయితే మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్జబ్రిక్ సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ టు బి ఇగ్నోర్డ్. ప్లస్ మైనస్ గుర్తులను విచలనాలను లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డీవియేషన్స్ కనుగొన్న తర్వాత సో వీ షుడ్ మల్టిప్లై ద డీవియేషన్స్ విత్ ద ఫ్రీక్వెన్సీస్. అంటే విచలనాలను మనం పౌనఃపున్యాలతో గుణించాలి. సో అంటే f ఇంటూ డి, ఫ్రీక్వెన్సీ f అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డీవియేషన్స్. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ డీవియేషన్స్ మల్టిప్లై చేసిన తర్వాత వాటిని కూడి వర్టికల్గా మనం సమ్ చేసి ఆ సమ్ను మొత్తం కూడా మనం సమ్మేషన్ fd అనేటటువంటి సింబల్ తోటి మనం సూచించడం జరుగుతుంది. అంటే f ఇంటూ డి మొత్తాన్ని సమ్మేషన్ fdగా మనం కింద పట్టికలో రాసుకోవడం జరుగుతుంది.
సో తర్వాత ఏం చేస్తామంటే ఈ వచ్చినటువంటి సಮೇషన్ FD విలువని పౌనఃపున్యాల మొత్తాన్ని కూడి దాన్ని n గా రాస్తాం. విచ్ఛిన్న శ్రేణులలో అది ఎక్కడైనా సరే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో కానీ వ్యక్తిగత శ్రేణులలోనేమో n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంశాల సంఖ్య అవుతుంది. డిస్క్రీట్ సిరీస్ కంటిన్యూస్ సిరీస్ విచ్ఛిన్న శ్రేణులు అవిచ్ఛిన్న శ్రేణులలో n అంటే సಮೇషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ పౌనఃపున్యాల మొత్తం అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సಮೇషన్ FDని పౌనఃపున్యాల మొత్తం n చేత భాగించి మనం అంటే సಮೇషన్ FD/n అనే సూత్రాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో దీని ద్వారా మనం మీన్ డీవియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, మధ్యమ విచలనాన్ని కనుగొనడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ని కనుగొంటాం. ఎలా అంటే మధ్యమ విచలనాన్ని సగటు చేత భాగించాలి. ఇక్కడ సగటు ఏంటి, మనం అంకమధ్యమం తీసుకున్నాం. ఆర్థమెటిక్ మీన్ ఇస్ has taken as average, so therefore we should divide mean deviation by the arithmetic mean. మధ్యమ విచలనాన్ని అంకమధ్యమం చేత భాగించాలి, MD/x bar. సో ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకు మధ్యమ విచలన గుణకాన్ని కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి మధ్యమ విచలనము మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించడానికి ఉన్నటువంటి స్టెప్స్. సో ఈ మధ్యమ విచలనాన్ని అంకమధ్యమాన్ని ఉపయోగించి వ్యక్తిగత శ్రేణులలో ఏ విధంగా లెక్కిస్తారనేటటువంటి విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా మధ్యమ విచలన గుణకాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకు వేరియబుల్ వాల్యూస్ ఇవ్వబడ్డాయి, ఫ్రీక్వెన్సీ ఇవ్వబడింది. సో అంశము వేరియబుల్ x యొక్క వాల్యూస్ 5, 15, 25, 35, 45 and 50. So this is frequency పౌనఃపున్యం f. ఫ్రీక్వెన్సీ 5, 10, 20, 35, 20, 10. సో ఇది మనకు ఇలస్ట్రేషన్. సో ఇది మనకు టాస్క్. నెక్స్ట్ సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. The formula of mean deviation when deviations are taken from mean is MDX bar is equal to summation FD/n. Here MDX bar refers to the mean deviation calculated from the arithmetic mean. అంటే అంకమధ్యమం ద్వారా లెక్కించినటువంటి మధ్యమ విచలనాన్ని మనం MDX bar అనే గుర్తుతో సూచిస్తాం. నెక్స్ట్ సమ్మేషన్ FD అంటే పౌనఃపున్యాలను అంకమధ్యమం ద్వారా లెక్కించిన విచలనాలను గుణించగా వచ్చినటువంటి ఆ f/d లో మొత్తం సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మల్టిప్లైడ్ విత్ ది డీవియేషన్స్. సో ఇక్కడ డీవియేషన్స్ ఎలా వస్తాయంటే D is equal to deviations taken from arithmetic mean. సో ఇక్కడ ఈ క్యాపిటల్ D అనేది విచలనాలను సూచిస్తుంది. డీవియేషన్స్ అంటే విచలనాలు. ఈ విచలనాలను దేని నుంచి తీసుకుంటున్నామంటే మనం ఆర్థమెటిక్ మీన్ అంకమధ్యమం నుంచి తీసుకుంటున్నాం. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటది డీవియేషన్స్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x బార్ ఆర్థమెటిక్ మీన్. అంటే చలరాశి విలువ x నుంచి అంకమధ్యమం విలువ x బార్ ని తీసివేస్తే మనకు డీవియేషన్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫార్ములాలో మిగిలి ఉంది మనకి n. సో డిస్క్రీట్ సిరీస్ కాబట్టి n రిఫర్స్ టు ది సమ్మేషన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్, సమ్మేషన్ f. ఓకే, అంటే పౌనఃపున్యాల మొత్తాన్ని మనం కూడి n గా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దత్తాంశాన్ని పట్టికలో పొందుపరిస్తే వర్టికల్ కాలమ్స్ లో మనం రాసుకున్నాము. వేరియబుల్ x వాల్యూని వర్టికల్ గా 5, 15, 25, 35, 45, 50 రాసాము. అలాగే ఫ్రీక్వెన్సీని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాసాము. సో ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ లో మనము మీన్ డీవియేషన్ కనుగొనాలంటే ఫస్ట్ మనకు డీవియేషన్స్ కావాలి. డీవియేషన్స్ కావాలంటే మనం ఏంది యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ వాట్ ఈస్ ద యావరేజ్? హియర్ ద యావరేజ్ ఈజ్ ఆర్థమెటిక్ మీన్. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ క్యాలిక్యులేట్ ది ఆర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది గివెన్ డేటా. సో ఇచ్చిన దత్తాంశం నుంచి మనం అంకమధ్యమం విలువ కనుగొనాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఆర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. సో వాట్ ఈస్ ఇట్? x bar is equal to summation fx/n. సో ఇది విచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమాన్ని లెక్కించడానికి ఉన్నటువంటి సూత్రం. అంటే విచ్ఛిన్న శ్రేణులలో మనం పౌనఃపున్యాన్ని అంశం యొక్క విలువ లేదా చలరాశి వేరియబుల్ x విలువతోటి గుణించాలి, f/x చేయాలి. సో ఇది అంకమధ్యమాన్ని లెక్కించడానికి ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సో ఇక్కడ f5 వేరియబుల్ x 5, f/x 5 × 5 25, నెక్స్ట్ 10 × 15 లేదా 15 × 10. ఓకే, నెక్స్ట్ 25 × 20 500, 15 × 10 150, 25 × 20 500, 35 × 35 1225, 45 × 20 900, 50 × 10 500. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ ని వేరియబుల్ x తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూస్ వచ్చాయి. సో ఈ వాల్యూస్ అన్ని మనం వర్టికల్ గా సమ్ చేయాలి. ఓకే, 25 + 150 + 500 + 1225 + 900 + 500. So how much we got?
3300. So this is denoted with the symbol summation fx. సో ఈ ఎఫెక్ట్స్ అన్నిటి వాల్యూస్ ని సమ్ చేసాం కాబట్టి దాన్ని సమ్మేషన్ ఎఫెక్ట్స్ అనే గుర్తుతోటి మనం సూచించాం. సో ఈ సమ్మేషన్ ఎఫెక్ట్స్ మనకి ఎంత వచ్చింది? 3300 వచ్చింది. సో మనం దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సమ్మేషన్ ఎఫెక్ట్స్ ప్లేస్ లో 3300 రాసాము. ఎన్ ఆల్రెడీ వచ్చింది కదా, మనం టోటల్ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యాలన్నిటిని కూడితే వచ్చేది n. 5 + 10 15, 15 + 20 35, 35 + 30 70, 70 + 20 90, 90 + 10 100. So n is equal to 100. This is summation f, summation of frequencies, summation f. Okay, summation f నే మనం n గా తీసుకుంటాం, క్యాపిటల్ n గా. ఓకే, ఇక్కడ మనకు సమ్మేషన్ fx వాల్యూ 3300 వచ్చింది, సమ్మేషన్ f లేదా n వాల్యూ 100 వచ్చింది. సో సమ్మేషన్ fx బై n స్థానంలో మనం 3300/100 ని సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఈ 100 3300 క్యాన్సిల్ చేస్తే మనకు 100 × 33 3300 కాబట్టి సో ఫైనల్లీ వి గాట్ arithmetic mean value, that is 33. సో ఈ విధంగా మనం సమ్మేషన్ fx/n అనే సూత్రం ఉపయోగించి అంక మధ్యమాన్ని లెక్కించాం. సో ఒక్క స్టెప్ అయిపోయింది మనకు మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ లో. మనం ఫస్ట్ డీవియేషన్స్ కావాలంటే x - x బార్ అనే ఫార్ములా ఉపయోగించి డీవియేషన్స్ కనుగొంటాం. సో x బార్ విలువ ముందు తెలిస్తేనే మనకు డీవియేషన్స్ కనుగొనే అవకాశం ఉంది. కాబట్టి సమ్మేషన్ fx/n అనే సూత్రాన్ని ఉపయోగించి మనం అంక మధ్యమం విలువ లెక్కించాం. సో ఫైనల్ గా మనకు ఆర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 33 వచ్చింది. సో దీని ఆధారంగా మనం ఇప్పుడు డీవియేషన్స్ చేయవచ్చు. ఓకే, సో డీవియేషన్స్ ఎలా తీసుకుంటారంటే మనం ఇంతకుముందు స్టెప్స్ లో చూసాము, అలాగే ఫార్ములాలో కూడా చూసాము. x మైనస్ యావరేజ్. సో ఇక్కడ యావరేజ్ x బార్ కాబట్టి ఆర్థమెటిక్ మీన్ కాబట్టి వేరియబుల్ x వాల్యూలోంచి ఆర్థమెటిక్ మీన్ వాల్యూ తీసేయాలి. ఆర్థమెటిక్ మీన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే 33 వచ్చింది కదా ఇక్కడ. సో ఇప్పుడు మనం x విలువలోంచి 33 తీసివేయాలి. సో అవి విచలనాలుగా మనం చెప్తాం. ఓకే, హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ x? 5. సో ఆర్థమెటిక్ మీన్ 33 కాబట్టి 5 - 33, దట్ ఈస్ ఈక్వల్ టు -28. కాకపోతే ఇక్కడ మైనస్ ప్లస్ సైన్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్ అని మనం చెప్పుకున్నాంగా. సో ఒక రూల్ ఉంది మనకు, మధ్యమ విచలనాన్ని లెక్కించేటప్పుడు ప్లస్ మైనస్ గుర్తులను పరిగణలోకి తీసుకోకూడదు. సో నెక్స్ట్ వేరియబుల్ 15. 15 ఆర్థమెటిక్ మీన్ 33 కాబట్టి ప్రతి చోట 33 నే తీసేస్తాం. 15 - 33, దిస్ ఈజ్ ఆల్సో -18, మైనస్ గుర్తు రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 25 - 33, దట్ ఈస్ ఈక్వల్ టు -8. ఓకే, సో నెక్స్ట్ 35 - 33 2. నెక్స్ట్ 45, ఈ వేరియబుల్ 45 ఉంది, 45 - 33 12. నెక్స్ట్ 50, లాస్ట్ వేరియబుల్ x 50, 50 మైనస్ ఆర్థమెటిక్ మీన్ వాల్యూ 33, దట్ ఈస్ ఈక్వల్ టు 70. సో ఈ విధంగా x చలరాశి విలువ x నుంచి ఆర్థమెటిక్ మీన్ వాల్యూ x బార్ వాల్యూ తీసివేయటం ద్వారా మనం డీవియేషన్స్ కనుగొన్నాం. మనకు డీవియేషన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ప్లస్ మైనస్ గుర్తులు మనం పరిగణలోకి తీసుకోకూడదు కాబట్టి మైనస్ గుర్తులు రాయలేదు. ఆ మైనస్ గుర్తులను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో మొత్తాన్ని మనకు డీవియేషన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇండివిజువల్ సిరీస్ లో మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ కి, డిస్క్రీట్ సిరీస్ లో మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్స్ కి ఉన్న తేడా ఇక్కడ తెలుసుకోవాలి. సో మనం ఇండివిజువల్ సిరీస్ లో ఏం చేస్తామంటే ఈ డీవియేషన్స్ అన్నిటిని సమ్ చేసి దీన్ని n చేత భాగించి మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. విచలనాల మొత్తాన్ని సమ్మేషన్ ని అంశాల సంఖ్య n చేత భాగించి, అంటే సమ్మేషన్ d/n అనే సూత్రాన్ని ఉపయోగించి మధ్యమ విచలనాన్ని లెక్కించాం మనం ఇంతకుముందు వ్యక్తిగత శ్రేణుల్లో గత వీడియోలో. కానీ ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ మల్టిప్లై ది ఫ్రీక్వెన్సీస్ విత్ ద డీవియేషన్స్. ఓకే, అంటే మనం పౌనఃపున్యాలను విచలనాల చేత గుణించాలి, f × d చేయాలి. ఓకే, హియర్ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? 5. సో డీవియేషన్ ఎంత వచ్చింది మనకు? 28 వచ్చింది. సో 5 × 28. సో 5 అనేది f ఫ్రీక్వెన్సీ, 28 అనేది డీవియేషన్. 5 × 28 140. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 10. సో నెక్స్ట్ డీవియేషన్ 18. 10 × 18 180. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 20. నెక్స్ట్ డీవియేషన్ ఇక్కడ 8 వచ్చింది. సో 20 × 8 160. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 35. నెక్స్ట్ డీవియేషన్ 2 కాబట్టి 35 × 2 70. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 20, డీవియేషన్ 12, 20 × 12 240. లాస్ట్ ఫ్రీక్వెన్సీ 10, లాస్ట్ డీవియేషన్ 17, 10 × 17 170. సో ఈ రకంగా మనకు f × d వాల్యూస్ వచ్చాయి, ఫ్రీక్వెన్సీ × డీవియేషన్స్. మళ్ళీ ఏం చేయాలి? మనం వీటిని వర్టికల్ గా సమ్ చేసుకోవాలి. సో దీన్ని మనం సమ్మేషన్ fd అనే గుర్తుతో సూచిస్తాం హియర్.
బాటంలో ఉంది కదా సమ్మేషన్ ఎఫ్డి. సో 140 ప్లస్ 180 ప్లస్ 160 ప్లస్ 70 ప్లస్ 240 ప్లస్ 170 ఈజ్ ఈక్వల్ టు 960. సో దిస్ ఈస్ ద సమ్మేషన్ ఎఫ్డి. ఓకే, ఫైనల్ గా మనకు సమ్మేషన్ ఎఫ్డి వచ్చింది. మనకు మధ్యమ విచలనాన్ని లెక్కించడానికి కావాల్సిన చలరాశి విలువ వచ్చింది. మనం నెక్స్ట్ ఎన్ తెలియాలి మనకి. ఎన్ ఆల్రెడీ మనం ఆర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ లో చూసాము. ఎన్ ఈజ్ ది సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. పౌనపున్యాలన్నీ కూడితే వచ్చేది ఎన్. ఎన్ 100 వచ్చింది, సమ్మేషన్ ఎఫ్డి 960 వచ్చింది. సో ఇక్కడ మనకు ఫార్ములా అయింది. దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. సో దట్ ఈస్ సమ్మేషన్ ఎఫ్డి బై ఎన్. హియర్ వాట్ ఈస్ సమ్మేషన్ ఎఫ్డి? సో ఇక్కడ మనం లెక్కించాం కదా 960 ఇస్ ద సమ్మేషన్ ఎఫ్డి. సో ఇక్కడ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ వాట్ ఈస్ ఎన్? ఎన్ ఇస్ ద సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100. ఇక్కడ మనం ఎన్ లెక్కించాం 100. సో ఎన్ ప్లేస్ లో 100 ని సబ్స్టిట్యూట్ చేసాం. 960 డివైడెడ్ బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు 9.6. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. సో ఇది మధ్యమ విచలనం యొక్క విలువ. విచ్ఛిన్న శ్రేణులలో మధ్యమ విచలనం యొక్క విలువ మనకు అంతిమంగా 9.6 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ కనుగొనాలి. The formula of coefficient of mean deviation when deviations are taken from mean is mean deviation divided by arithmetic mean or average. Here what is the average? Arithmetic mean has taken as average. Therefore the formula of coefficient of mean deviation here is mean deviation divided by arithmetic mean. So symbolically this can be expressed as CMD x bar is equal to MD by x bar. Coefficient of mean deviation calculated from arithmetic mean is equal to mean deviation divided by arithmetic mean. Okay, here what is CMD x bar? CMD x bar అంటే ఏంటంటే అంక మధ్యమం ద్వారా లెక్కించిన మధ్యమ విచలన గుణకము. MD refers to mean deviation మధ్యమ విచలనం. X bar refers to arithmetic mean అంక మధ్యమం. ఓకే, సో ఇక్కడ మనకు MD వాల్యూ వచ్చింది కదా, మీన్ డీవియేషన్ మనకి ఎంత వచ్చింది? 9.6 వచ్చింది. ఆర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది? 33 వచ్చింది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దీస్ వాల్యూస్ బోత్ ఎక్స్ బార్ అండ్ మీన్ డీవియేషన్. సో ఇప్పుడు మనం వీటిని ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో సిఎండి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎండి బై ఎక్స్ బార్. సో మీన్ డీవియేషన్ వాల్యూ 9.6 కాబట్టి అది రాసాము. ఎక్స్ బార్ వాల్యూ 33 వచ్చింది కాబట్టి 33 రాసాము. సో 9.6 డివైడెడ్ బై 33 ఈజ్ ఈక్వల్ టు 0.29. So this is the value of coefficient of mean deviation in discrete series. So ఇది మధ్యమ విచలన గుణకం యొక్క విలువ. సో అంతిమంగా మనకు మధ్యమ విచలనం యొక్క గుణకం విలువ ఎంత వచ్చింది? 0.29 వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆర్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ఆర్థమెటిక్ మీన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. విచ్ఛిన్న శ్రేణులలో అంక మధ్యమాన్ని ఉపయోగించి మధ్యమ విచలనాన్ని మరియు మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించే ప్రక్రియ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్యాలిక్యులేషన్, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. సో అప్ టు నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ arithmetic mean. Here we are going to calculate mean deviation and coefficient of mean deviation from median. అంటే ఇక్కడ మనం యావరేజ్ ని ఆర్థమెటిక్ మీన్ బదులుగా మీడియన్ తీసుకొని డిస్క్రీట్ సిరీస్ లో మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో తెలుసుకోబోతున్నాం. సో దీస్ ఆర్ ది స్టెప్స్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ we should calculate median from the given data. ఎందుకంటే median has taken as average, therefore first of all we should compute median value. Okay, so here what is the formula? Median value discrete series kabatti n plus 1 by tooth item, the size of n plus 1 by tooth item అనేటటువంటి ఫార్ములాని మనం ఉపయోగిస్తాము. ఇది మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో కంప్లీట్ గా వివరిస్తాను నేను. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా. n plus 1 by tooth item, n plus 1 by రెండవ అంశం అనే సూత్రం ఉపయోగించి మధ్యగతాన్ని లెక్కిస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. సో చలరాశి విలువలు ఎక్స్ వాల్యూస్ నుంచి మీడియన్ వాల్యూస్ తీసేస్తాం. ఇంతకుముందు మనం ఎక్స్ నుంచి ఎక్స్ బార్ వాల్యూస్ తీసేసాము. ఇప్పుడు ఎక్స్ నుంచి మీన్ వాల్యూ మీడియన్ వాల్యూస్ తీసేస్తాం. మధ్యగతం యొక్క విలువలు తీసేస్తాం. తీసివేయడం ద్వారా మనం డీవియేషన్స్ కనుగొంటాం, విచలనాలు వస్తాయి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం అనమాట ఇక్కడ ఫార్ములా. అక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఫార్ములా ఉపయోగించాము ఆర్థమెటిక్ మీన్ ఉపయోగించినప్పుడు. ఇక్కడ మీడియన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ మీడియన్, ఎక్స్ మైనస్ ఎం అనే ఫార్ములా ద్వారా మనం డీవియేషన్స్ విచలనాలను కనుగొంటాం. సో దిస్ ఇస్ ద కామన్ రూల్. సో వాట్ ఈస్ ఇట్?
So we should ignore the algebraic signs plus or minus while calculating mean deviation. Okay, అంటే మధ్యమ విచలనాలను లెక్కించేటప్పుడు ప్లస్ మైనస్ గుర్తులను మనం విస్మరించాలి. నెక్స్ట్ ఏం చేయాలి, విచలనాలను పౌనఃపున్యాలతో గుణించాలి, f ఇంటూ డి చేయాలి. ఓకే, ఆల్రెడీ అక్కడ చేసాం కదా, అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. నెక్స్ట్ వాటన్నిటిని కూడి ఎఫ్ ఇంటూ డి చేసిన విలువల్ని వర్టికల్ గా కూడి ఆ మొత్తాన్ని మనం సమేషన్ ఎఫ్డి అనే సింబల్ తోటి సూచించాలి. సమేషన్ ఎఫ్డిగా వాటిని రాస్తాం. సో ఫైనల్ గా ఈ సమేషన్ ఎఫ్డిని పౌనఃపున్యాల మొత్తం కూడి ఎన్ గా రాసుకుంటాం కదా, ఆ ఎన్ చేత భాగించాలి. అంటే సమేషన్ ఎఫ్డి బై ఎన్ అనే సూత్రాన్ని ఉపయోగించి ఫైనల్ గా మనం మధ్యమ విచలనం మీన్ డీవియేషన్ యొక్క వాల్యూని లెక్కిస్తాం. సో లాస్ట్ కి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. సో ఎండి బై ఎం, మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీడియన్ అనే ఫార్ములాను ఉపయోగించి మనం మధ్యమ విచలన గుణకాన్ని లెక్కిస్తాం. అంటే మధ్యమ విచలనాన్ని మధ్యగతం చేత భాగించాలి, అంక మధ్యమం కాకుండా మధ్యగతం చేత భాగించడం ద్వారా మనం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ కనుగొంటాం. సో దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ద ఫార్ములా ఆఫ్ మీన్ డీవియేషన్ వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మీడియన్ ఇస్ MDM is equal to summation FD by N. Okay, MDM అంటే mean deviation calculated from median. Next, summation FD అంటే so F into D, frequencies into deviations. Deviations are taken from the median, not from arithmetic mean. So the formula to compute deviations is x minus m. M refers to median. So N is same, the sum of the frequencies, summation F, the total frequencies. Okay. సో నెక్స్ట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, సేమ్ అవే అంశాలు మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం మనం. వేరియబుల్ ఎక్స్ వాల్యూ 5, 15, 25, 35, 45, 50, ఫ్రీక్వెన్సీ 5, 10, 20, 35, 20, 10. ఓకే, సో మీడియన్ లెక్కించాలి మనం. ఇక్కడ మీడియన్ ద్వారా మీన్ డీవియేషన్ కనుగొంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ది మీడియన్. సో టు కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ మీడియన్ వీ షుడ్ ఫైండ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనం మధ్యగతాన్ని విచ్ఛిన్న శ్రేణులలో లెక్కించడానికి సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుగొనాలి. సో వాట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే we should sum the frequency from the top to bottom, so that is called as the cumulative frequency. పౌనఃపున్యాలను పై నుంచి కిందికి నిలువుగా కూడుతూ పోతే దానినే మనము సంచిత పౌనఃపున్యం అంటాం. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 5, నెక్స్ట్ 5 + 10, ఈ రెండు కూడతాం 15, నెక్స్ట్ 5 + 10 + 20 35, నెక్స్ట్ 5 + 10 + 20 + 35 70, నెక్స్ట్ 70 + 20 90, 90 + 10 100. సో ఈ విధంగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీని పైనుంచి కిందికి వర్టికల్ గా మనం కూడతాం. సో మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ కి వచ్చిన దాన్ని మనం సమ్మేషన్ ఎఫ్ లేదా ఎన్ గా భావిస్తాం. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ, n is equal to 100. సో నెక్స్ట్, సో దిస్ ఇస్ ద మీడియన్ ఫార్ములా of median to calculate the value of median in discrete series. So median m is equal to the size of n plus 1/2th item. n plus 1/2వ అంశము అనే సూత్రం ద్వారా మనం మధ్యగతాన్ని లెక్కించాలి. Here what is n? So here we computed n, that is 100. So n plus 1/2 అంటే n is equal to 100 కాబట్టి median is equal to 100 plus 1/2వ అంశము. The size of 100 plus 1/2th item is the median item. So 100 plus 1 is equal to 101 కాబట్టి 101/2th item is the median item. So 101/2 is equal to 50.5. 101 ని 2 తో క్యాన్సిల్ చేసేస్తే 2 into 50.5 101 అవుతుంది కాబట్టి 50.5th item is the median item. 50.5వ అంశము మీడియన్ అంశముగా మనకు మధ్యగత అంశముగా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 50.5 అంశము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేయాలి, ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇది మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూస్తే సో 50.5 కదా మనకు వచ్చింది మీడియన్ ఐటమ్ వాల్యూ. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5లో లేదు, ఎందుకంటే అది 5 is less than 50.5, 15 also less than 50.5, 35 also less than 50.5. సో ఎక్కడ కనుగొన్నాం మనం? హియర్ వి గాట్ 50.5 ఇన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 70. సో 50.5వ అంశం అనేది మనకు సంచిత పౌనఃపున్యంలో 70లో ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి చలరాశి విలువ వేరియబుల్ ఎక్స్ వాల్యూని మనం మీడియన్ గా చెప్తాం. ఇది డిస్క్రీట్ సిరీస్ లో మీడియన్ లెక్కించే విధానం, విచ్ఛిన్న శ్రేణులలో మధ్యగతాన్ని లెక్కించే విధానం. ఏం చేస్తాం మనం? n plus 1/2వ అంశము అనే సూత్రాన్ని ఉపయోగించి
సో మధ్యగత అంశము ఒక విలువ వస్తుంది, ఆ విలువ సంచిత పౌనఃపున్యంలో ఎక్కడుందో చూసి దానికి ఎదురుగా ఉన్నటువంటి చలరాశి విలువను మనం మధ్యగతంగా పేర్కొంటాం. సో ఇక్కడ మనకు 50.5వ అంశం 70 సంచిత పౌనఃపున్యంలో ఉంది కాబట్టి the corresponding value of the 70 is 35. So 35 is the median value. మధ్యగతం ఎంత అంటే 35 వచ్చింది. సో ఇప్పుడు మధ్యగతాన్ని కనుగొన్న తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ డీవియేషన్స్ చేయాలి. ఓకే, సో డీవియేషన్ ఫార్ములా ఏంది, x minus average. Here average is median. సో x minus m, x minus median. సో మీడియన్ వాల్యూ మనకు 35 వచ్చింది. సో మీడియన్ 35 వచ్చింది కాబట్టి మనం ప్రతి చోట x వేరియబుల్ x వాల్యూలోంచి మీడియన్ వాల్యూ 35 తీసేయాలి. ఓకే, సో ఏమవుతున్నప్పుడు వేరియబుల్ 5 మీడియన్ వాల్యూ 35, 5 minus 35 minus 30. నెక్స్ట్ 15 minus 35 minus 20, 25 minus 35 minus 10, 35 minus 35 0, 45 minus 35 10, 50 minus 35 15. ఓకే, సో ఇక్కడ మైనస్ ప్లస్ సైన్స్ అవసరం లేదు, మనకి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ గా మనకు డీవియేషన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంతకుముందు ఆర్థమెటిక్ మీన్ ద్వారా మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఉన్న ప్రొసీజర్ కి ఇక్కడ ప్రొసీజర్ కి ఏమీ తేడా లేదు, కాకపోతే అక్కడ ఎక్స్ నుంచి మనం ఎక్స్ బార్ వాల్యూస్ తీసి డీవియేషన్స్ కనుగొంటాము, ఇక్కడేమో ఎక్స్ విలువ నుంచి మీడియన్ యొక్క వాల్యూస్ ని తీసివేయడం ద్వారా డీవియేషన్ కనుగొంటాం. So that is the only difference. All the remaining process is the same as we have seen in calculation of median from the arithmetic mean. Okay, so next మనం ఏం చేస్తాం, పౌనఃపున్యాలను విచలనాలతో గుణిస్తాం, f into d చేయాలి. So here what is f, 5 is f, deviation is 30, 5 into 30 150. Okay, right. Next second frequency ఎంత ఉంది మనకి, second frequency 10 ఉంది. So 10 deviation 20, 10 into 20 that is equal to 200. Next third frequency 20 deviation 10, 20 into 10 200. Next 35 into 0 that is equal to 0. Next frequency 20 deviation 10, 20 into 10 is equal to 200. Next last frequency 10, last deviation 15, 10 into 15 is equal to 150. సో ఈ రకంగా మనం f into d చేసాము, ఫ్రీక్వెన్సీస్ ఇంటూ డీవియేషన్స్. సో 150 plus 200 350 plus 200 550 plus 200 750 plus 150 900. సో ఫైనల్లీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ సమ్మేషన్ fd. సో f into d లోని వాల్యూస్ ని సమ్ చేస్తే దాన్ని మనం సమ్మేషన్ fd గా రాస్తాం. సమ్మేషన్ fd is equal to 900. సో n is the summation of frequencies. ఆల్రెడీ మనం మీడియన్ క్యాలిక్యులేషన్ లో చేసాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. 5 plus 10 15, 15 plus 20 35, 35 plus 35 70, 70 plus 20 90, 90 plus 10 100. So this is n, summation of frequencies. n is equal to 100. సో మనకి ఇప్పుడు మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ కావాల్సిన రెండు అంశాలు వచ్చాయి, సమ్మేషన్ fd వచ్చింది, n వచ్చింది. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు కంప్యూట్ మీన్ డీవియేషన్ ఇన్ డిస్క్రీట్ సిరీస్, దట్ ఈస్ md is equal to summation fd by n. Here what is summation fd, మనకు 900 వచ్చింది కదా, సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 900. What is n, n 100 వచ్చింది కదా ఇక్కడ, సో n ప్లేస్ లో 100 రాస్తాం. 900 divided by 100 that is equal to 9. So this 9 is the value of the mean deviation in discrete series. సో ఇది విచ్ఛిన్న శ్రేణులలో మధ్యమ విచలనం యొక్క విలువ. సో నెక్స్ట్ లాస్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ mean deviation. The formula of coefficient of mean deviation when deviations are taken from median is coefficient of mean deviation is equal to mean deviation by median. Symbolically this can be expressed as CMDM is equal to MD by M. So here CMDM refers to coefficient of mean deviation calculated from median. అంటే మధ్యగతం ద్వారా లెక్కించిన మధ్యమ విచలన గుణకం. So here what is MD? Mean deviation. This is also calculated from median. So M is median. అంటే మనం ఏ సగటు ద్వారా అయితే మధ్యమ విచలనాన్ని లెక్కిస్తామో ఆ సగటు తోటే దానిని భాగించి గుణకాన్ని కనుగొంటాం, అంటే రిలేటివ్ మెజర్ కనుగొంటాం, సాపేక్షమానాన్ని లెక్కిస్తాం. Here CMDM is the relative measure of dispersion. Mean deviation is the absolute measure. Coefficient of mean deviation is relative measure. So to calculate the coefficient of mean deviation or relative measure, we should divide the mean deviation value with the average. Here what is the average? Median is the average. Therefore MD by M అనేటటువంటి ఫార్ములా ద్వారా మనం మీన్ డీవియేషన్ కోఎఫిషియంట్ ను కనుగొంటాం.
సో ఇక్కడ మీన్ డీవియేషన్ మనకు 9 వచ్చింది. సో మీడియన్ మనకు 35 వచ్చింది. ఇంతకుముందు n+1/2 ఐటమ్ అనే ఫార్ములాను ఉపయోగించి చేశాము. సో 9 divided by 35 is equal to 0.257. So this is the value of coefficient of mean deviation in discrete series. So finally we got the value of the coefficient of mean deviation, that is 0.257. సో మధ్యమ విచలన గుణకం యొక్క విలువ 0.257 గా వచ్చింది. సో ఈ రకంగా అంకమధ్యమం ద్వారా అలాగే మధ్యగతం ద్వారా మధ్యమ విచలనము మరియు మధ్యమ విచలన గుణకాన్ని లెక్కించవచ్చు. అయితే బాహుళకం ద్వారా కూడా లెక్కించే అవకాశం ఉంది. మనం వ్యక్తిగత శ్రేణులలో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. వ్యక్తిగత శ్రేణులలో మనం ఏం చేసామంటే అంకమధ్యమం ద్వారా మీన్ డీవియేషన్ కనుగొన్నాము, అలాగే మధ్యగతం ద్వారా లెక్కించాము, బాహుళకం ద్వారా లెక్కించాము. కానీ ఇక్కడ డిస్క్రీట్ సిరీస్ లో మనం ఏం చేసామంటే అంకమధ్యమం ద్వారా మధ్యగతం ద్వారా తెలుసుకున్నాం. అంటే బాహుళకం ద్వారా లెక్కించలేమా అంటే ఓకే, we can calculate, we can compute mean deviation and coefficient of mean deviation from mode also in discrete series, but so it has lengthy procedure. So we should prepare grouping table and analysis table to compute mode in discrete series. సో అందుకోసమే సో దాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరగలేదు. సో ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు విచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమం ద్వారా మరియు మధ్యగతం ద్వారా మధ్యమ విచలనాన్ని, మధ్యమ విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక గణాంక శాస్త్ర అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఛానల్. సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.